శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర మాఘ బహుళ చవితి ఆదివారం. ఈరోజు హస్త నక్షత్రం. ఈరోజు ఫిబ్రవరి 16, 2025 తేదీ ఆదివారం. ఈరోజు వజ్రం ఉదయం 9:45 అయితే 11:30 వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:28 అయితే 5:14 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి హస్త నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించేటైతే అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతతార, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి హస్త అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతమైన ఆదాయాలు ఏర్పడతాయి. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయ వృద్ధి కలుగుతుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్యభంగా ఏర్పడుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి కలత్తుల కొరకు ధనలాభం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు చవితి ఆదివారం. మాఘమాసంలో వచ్చేటువంటి సంకటహార చతుర్థి ఈరోజు చాలా విశిష్టతల్ని సంతరించుకుంది. ఈరోజు చవితి, అలాగే హస్త నక్షత్రం వచ్చింది. అందువలన ఆ గణనాయకుడిని వినాయక చవితి రోజు ఏ రకంగా అయితే పాలవెల్లి, పత్రి, అలాగే మట్టి గణనాయకుడిని మనం ఉంచి ఏ రకమైనటువంటి ఆరాధన చేస్తామో, ఎటువంటి ప్రసాదాలు నివేదన చేస్తామో అటువంటి కార్యక్రమాలు ఈరోజు చేసినట్టయితే మనకు ఉండేటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి ఆ గణనాయకుడు కాపాడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నెల మాఘమాసం, మాఘ ఆదివారం చాలా విశిష్టమైంది, సూర్యభగవానుడికి ఇష్టమైంది. అలాగే మాఘమాసంలో మాఘ పౌర్ణమి శివుడికి ప్రీతికరమైంది. అలాగే మాఘమాసంలో శివరాత్రి వస్తుంది, శివుడికి అత్యంత ప్రీతికరమైంది. మరలా ఎల్లుండి షష్ఠి మంగళవారం వస్తుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరమైంది. ఇలా ఈ నెలంతా కూడా శివుడికి సంబంధించి, శివ కుటుంబానికి సంబంధించి మనకి మంచి రోజులు వస్తున్నాయి. అందువల్ల మన మిత్రులందరూ కూడా శివుడి కుటుంబం యొక్క ఫోటోని ఇంట్లో ఉంచుకొని ఆరాధించినట్టయితే ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లలమాంగ.